ప్రపంచములలో మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్ అండర్ థ్రెట్, విశ్వాసపూర్వక విధేయతకు బెదిరింపులు. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనము మనం చదువుకుందామండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 5 వర్స్ 29. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. ఇక్కడ మరి పేతురు అపోస్తలుల్లో వారందరూ కూడా వారు చెప్పినటువంటిది ఏంటి అంటే, మనుషులకు కాక దేవునికే మేము లోబడాలి కదా అని చెప్పి అంటున్నారండి. మనం మనుషులకు కాదు, కానీ దేవునికి విధేయత చూపించటం, దేవుని యొక్క ఆజ్ఞను పాటించటం, దేవుని యొక్క మరి పనిలో నిమగ్నమై ఉండటము, దేవుని యొక్క చిత్తం చేయటము. దట్స్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. కానీ మరి ఈ దినాలలో మనం గమనించినట్లయితే ఎక్కువగా మరి మనుషులకు ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు, ఈ నరకానికి పంపేటటువంటి, లేకపోతే ఈ ఇహలోకపరమైనటువంటి వాళ్లకు భయపడకుండా ఎవరైతే మిమ్మల్ని మరి ఆ నరక అగ్నికి పంపించడానికి అధికారం ఉంటుందో అటువంటి వారికి మనం లోబడి ఉండాలి. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఒక్కళ్ళు కూడా నశించటం ఆయనకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా పరలోకం వెళ్ళాలని, అందుకని ఇంకా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు పిల్లలు. మరి ఇక్కడ కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే అపోస్తలులు సువార్త ప్రకటించడానికి అరెస్ట్ చేయబడటం అనేటటువంటిది మనము గమనిస్తున్నాము. అప్పుడు మరి ఆ దేవదూత వారిని చెరసాల నుంచి కూడా విడిపించటం అనేటటువంటిది. దేవునికి తెలుసు పిల్లారా, మన యొక్క బాధలు, మన యొక్క చెరసాల అనుభవాలు, సంఖ్యల అనుభవాలు, లేకపోతే హ్యూమిలిటీ, ఇవన్నీ కూడా కానీ దేవుడు తన యొక్క దూతల ద్వారా మరి వాళ్ళని విడిపించే కార్యక్రమం చేయటం అనేటువంటి మనం చూస్తాం. ఇక్కడ మరి విశ్వాసపూర్వక విధేయత, ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్ అంటే అది బెదిరింపులు ఉన్నప్పటికీ కూడా దేవుని ఆజ్ఞలను పాటించటము ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కూడా మరి ఇటువంటి బెదిరింపులు, పర్సిక్యూషన్, శ్రమలు, నిందలు, అవమానాలు, ఛాలెంజెస్ అనేటటువంటి సవాళ్ళు వస్తూ ఉంటవి. అమిడ్స్ ఆఫ్ సచ్ థ్రెడ్స్ ప్రియులారా, దేవుని ఆజ్ఞలను పాటించటము సంపూర్ణంగా మొదట నా రాజ్యమును నా నీతిని వెదకని ప్రభు చెప్పి ఉంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ యొక్క సువార్తను చెప్పమంటున్నాడు. వీఆర్ ఇన్ దట్ బిజినెస్ ప్రియులారా. God's commands, even when it brings opposition or risk, it prioritizes God's word over human approval. కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాము. 3 విషయములు మనం ధ్యానించున్నాము. కరేజియస్ ఒబీడియన్స్, మరి ధైర్యంతో కూడినటువంటి విధేయతలో కావలసినటువంటిది మొట్టమొదటిగా కన్విక్షన్, దృఢ నమ్మకం అనేటటువంటిది ప్రియులారా. మన యొక్క హృదయంలో పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ క్రైస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తిగత అనుభవము, నూతన జన్మ అనుభవం ప్రియులారా, పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్, రిపెంటెన్స్, రియలైజింగ్ దట్ వీఆర్ సిన్నర్స్, రిసీవింగ్ క్రైస్ట్ యాజ్ లార్డ్ అండ్ పర్సనల్ సేవియర్, దట్ డీప్ రిజాల్వ్ రూటెడ్ ఇన్ ఎన్కౌంటర్ విత్ రిజన్ క్రైస్ట్. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుతోటి ఆ యొక్క ఎన్కౌంటర్, ఆ యొక్క వ్యక్తిగత అనుభవం ప్రియులారా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ రుచి చూచి తెలుసుకొనుడి అంటాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అంటున్నారు. కాబట్టి ఓన్లీ వెన్ వీ హ్యాడ్ దట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, హృదయ అనుభవం ప్రియులారా, అది కలిగినప్పుడు మనము రెండవ స్టెప్ ఏంటంటే ధైర్యం అనేటటువంటిది వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు
వెన్ యూ రిసీవ్ క్రైస్ట్ ద ఇమ్మీడియట్ థింగ్ ఈజ్ ఆయన మరి చెప్పి ఉంటున్నాడు, ఇదిగో మీ యొక్క మరి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తున్నాను, ఆదరణకర్తను పంపిస్తున్నాను. స్పీక్ బోల్డ్లీ డిస్పైట్ థ్రెడ్స్. ఎటువంటి వ్యతిరేకత, ఎటువంటి బెదిరింపులు, ఎటువంటి ఆ, ఆ, మరి సవాళ్ళు వచ్చినా సరే, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు బి బోల్డ్ ఇనఫ్. ఆ రోజులలో ఆది అపోస్తులు ఆ రీతిగా వారు ధైర్యంగా దేవుని ప్రకటించారు. మరి దేవునికి విధేయులై ఉన్నారు అంటే వారికి కారణం ఏంటి అంటే ఆ దృఢ నమ్మకము, రెండవది కరేజ్, కన్విక్షన్, సెకండ్ వన్ కరేజ్, ధైర్యం. ధైర్యం పిల్లారా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయుదురు అని చెప్పి మనం బైబిల్ చూస్తున్నాం, దేవుని నమ్మేటటువంటి వారు. మరి మూడవదిగా కాన్సిక్వెన్స్, ఫలితము. దాని యొక్క మరి ధైర్యంగా ఉన్నప్పుడు వి గెట్ ఇటర్నల్ ఫ్రూట్ అండ్ గాడ్స్ ఆనర్. మరి మనం తెలుసుకోవాల్సినటువంటి వారు వింటున్నాం పిల్లారా. ఇటర్నల్ ఫ్రూట్ అండ్ గాడ్స్ ఆనర్. కాబట్టి పిల్లరా మనము ఫలితం ఏంటి అంటే మనకు మరి ఏంటంటే ఇన్హెరిటెన్స్ పిల్లరా. వి ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం అనేటటువంటి నిత్య జీవంతో కూడినటువంటి ఫలములు. అంతేకాకుండా దేవుని యొక్క ఆదరణ, ఆయన యొక్క అష్యూరెన్స్ పిల్లరా, గాడ్స్ ఆనర్. దేవుడు మనల్ని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి ప్రభు వారిని గురించి చెప్పటం జరిగింది బ్యాప్టిజం తీసుకున్నప్పుడు. కాబట్టి పిల్లలు ఎప్పుడైతే మనం నమ్మి బ్యాప్టిజం తీసుకుంటాం, రక్షకుడు మన యొక్క జీవితంలోనికి తీసుకొని వస్తాం, అప్పుడు మన యొక్క జీవితంలో నిత్య జీవం, రక్షణ భాగ్యం పిల్లరా. మరి యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూసినప్పుడు హీఈస్ ది అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒబీడియన్స్ అండర్ థ్రెట్. మరి ఈరోజు మన యొక్క అంశం ఏంటండి? విధేయత. బెదిరింపులు ఉన్నప్పటికీ కూడా విధేయత. మరి యేసు ప్రభు ఆ రీతిగా తన యొక్క సిలువ మరణం పొందినంతగా పిల్లారా, ఎంతో వ్యతిరేకత వచ్చింది. సిలువ వేయుడు, సిలువ వేయుడు అని చెప్పి అని అంటున్నారు. ఆ సిలువ పిల్లారా, ఆ యొక్క అనుభవము. కాబట్టి ఆయన యొక్క త్యాగం వలన, పాప పరిహారార్థ బలి వలన మరి వీఆర్ ఎంపవర్డ్ టు ఒబే. కాబట్టి సిలువ వరకు మరి విధేయత యేసు ప్రభు వారు చూపించడం వలన, ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు కాబట్టి మనం ఏంటంటే ప్రతి భారమును విడిచి సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచి విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో మనము ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారం వింటున్నాం. కాబట్టి దీని ముందు మనం ఒకసారి పరీక్షించుకుందాము. వేర్ ఆమ్ ఐ టెంప్టెడ్ టు కాంప్రమైజ్. కాబట్టి అనేక శోధనలు, సవాళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు వాటితో కాంప్రమైజ్ అవుతున్నామా? వాట్ థ్రెట్ ఛాలెంజెస్ మై ఫెయిత్ఫుల్నెస్. దేవునికి నమ్మకంగా ఉండటానికి ఎటువంటి బెదిరింపులు, ఎటువంటి పిల్లరా మనల్ని సవాళ్ళుగా మరి ఉంటున్నాయి పిల్లరా. టేక్ వన్ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్ దిస్ వీక్. కాబట్టి ఈ యొక్క వారంలో ఒక్క విధేయతతో కూడినటువంటి ఒక నిర్దిష్ట విధేయత చర్యను మనం తీసుకుందాము. దాన్ని ధైర్యంగా చేయటానికి మరి దేవుడు మనకు సహాయం చేయునుగాక. మరి మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ప్రభు మాకు ధైర్యాన్ని ఇవ్వు, దృఢ నిశ్చయిత ఇవ్వు. లార్డ్ గివ్ అస్ కన్విక్షన్, కరేజ్ అండ్ కమిట్మెంట్. ఆ రీతిగా చేసి మరి దేవుని కొరకు శక్తివంతులుగా, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటటువంటి శక్తి, మీ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉందరు అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, అయ్యో దయగల నాయన, ప్రేమ గల ప్రభువా తండ్రి, ఆది అపోస్తల కాలంలో ఏ రీతిగా ప్రభు పేతురు అపోస్తలకు ఎటువంటి బెదిరింపులు ప్రభు వచ్చినవి నాయన, అయినా సరే వారు ఎంతగా ధైర్యంగా ధైర్య సాహసాలు మేము చూస్తున్నాం ప్రభు. అధికారులకు, ఇహలోకపరమైన అధికారులకు లోబడి ఉండకుండా పరమదేవునికి లోబడి ప్రభు ఎంతగా మీ యొక్క మరి తన పనిలో నిమగ్నం అంటున్నారు తండ్రి. ఈ దినాలలో కూడా ప్రభు ఎంతో వ్యతిరేకత, ఎంతో ప్రభ శోధనలు, ఎన్నో ప్రభ గొప్ప నాయన తండ్రి మీరు మాకు మాదిరిగా ఉన్నారు ప్రభు. ఓ గొప్ప నాయన, రక్తం చెందించినట్లుగా ఎంతగా ప్రభ శిలువ మీద, మ్రాను మీద మీరు వేలాడి ఉంటున్నారు ప్రభ. దయగల నాయన, మీ యొక్క పాప పరిహారత బలిని బట్టి తండ్రి మాకందరికి కూడా విడుదల, విమోచన
ఓ గొప్ప దేవ, రక్షణ భాగ్యం మాకు దయచేశారు తండ్రి. ఇంకా ఎవరైనా తండ్రి మరి ప్రభు, ఓ తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. ఒక గొప్ప నాయన వచ్చేటటువంటి సవాళ్ళను ఎదుర్కోవటానికి కావాల్సినటువంటి శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు, బలమును అనుగ్రహించమని, ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.